మొత్తానికి రాజస్థాన్ రాయల్స్‌కి సంబంధించిన నెట్ బౌలర్ ట్రయల్స్ అయితే కంప్లీట్ అయినాయి. దాని తర్వాత దానికి సంబంధించిన వీడియోస్ తీశాను. అవి అప్‌లోడ్ గూడా జేశాను. అక్కడ ట్రయల్స్ అప్పుడు జరిగినవి. అయితే మొత్తానికి అక్కడ ట్రయల్స్ అంటే సెలెక్టర్స్ ఏం జెప్తున్నారో చాలా మందికి అర్థమైందో లేదో తెలీదు. నేను జెప్పే విషయమే వాళ్ళు జెప్పారు. నేను ప్రతి ఒక్క వీడియోలో ఆహ్, ఫిట్‌నెస్ అండ్ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్ అని జెప్పాను. సేమ్ వాళ్ళు అదే జెప్పారు. ఎందుకంటే డైలీ ఫిట్‌నెస్ పక్కా అవసరం. ఒక ప్లేయర్ కావాలంటే నువ్వు డైలీ ఫిట్‌నెస్ చేయాల్సిందే. దాని తర్వాత ప్రాక్టీస్ చేయాల్సిందే. అప్పుడే నువ్వొక బెస్ట్ ప్లేయర్ అవుతావు. ఒక సంవత్సరం కష్టపడితే ఒక ప్లేయర్ తయారైతాడు. 129, 130 ఎవరు ఎయలేకపోయారు. లాస్ట్ 129 వచ్చింది హైలైట్ నెట్ బౌలర్స్‌లో. 125, 127, 129, 130 కూడా ఎయలేదు. 129 అతన్ని ఫస్ట్ ప్లేస్‌లో సెలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒకవేళ తను రాజస్థాన్ అకాడమీ వెళ్ళిన తర్వాత మంచి పర్ఫార్మెన్స్‌తో 132, 135 ఏస్తే నెక్స్ట్ మన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఏదైతే రాజస్థాన్ రాయల్స్ ఉందో దానెమ్మడి వెళ్ళొచ్చు. దాని తర్వాత కొంతమందికి డౌట్స్ ఏందంటే నేనిప్పుడు ఈ సెలక్షన్స్‌కి వెళ్ళాను గదా! నెక్స్ట్ వేరే సెలక్షన్స్‌కి వెళ్ళొచ్చా? లేదా? అనే డౌట్ గూడా ఉంటది. మీరు ఇందులో సెలెక్ట్ కాపోతే ఇంకో దానికి గూడా పోవచ్చు. దాంట్లో ఏ డౌట్ లేదు. ఒకవేళ ఇందులో సెలెక్ట్ అయితే మీరు వేరే దానికి వెళ్ళే చాయిస్ అయితే లేదు. కాబట్టి నో ప్రాబ్లమ్. దాని తర్వాత నెక్స్ట్ మన హైదరాబాద్‌లో ఇంతకుముందు ఇలాగే సెలక్షన్స్ జరగపోతే ఒకసారి మళ్ళీ సెలక్షన్స్ పెట్టిండ్రు రాజస్థాన్ రాయల్స్. ఒకవేళ చెప్పలేము ఈ ఐపీఎల్ జరిగే లోపు మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్‌లో సెలక్షన్స్ పెట్టొచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలో మినిమమ్ 125-129 వరకే ఫాస్ట్ బౌలర్స్ దొరికిర్రు. అంటే కన్ఫర్మ్‌గా అయితే విశాఖపట్నంలో వాళ్ళనుకున్న రీతిలో బౌలర్స్ అయితే దొరకలేదు. కాబట్టి హైదరాబాద్‌లో గూడా జరగొచ్చు. అనౌన్స్‌మెంట్ రావచ్చు అని అనుకుంటున్నా. ఒకవేళ వస్తే గిట్ల దానికి సంబంధించి అప్డేట్ ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే హైదరాబాద్‌లో పోయినసారి 132, 135 వరకి గూడా బౌలర్స్ ఏసిన వాళ్ళున్నారు. 134 వరకి బౌలర్స్ దొరికిర్రు. చాలా ఎక్కువ మంది వచ్చిన్నారు. ఈ దీంట్లో 250 వరకేమో 230 వరకు మాత్రమే వచ్చిండ్రు ఈ విశాఖపట్నంలో. హైదరాబాద్‌లో పెట్టలే కాబట్టి చాలా తక్కువైపోయిండ్రు. సో, నెక్స్ట్ హైదరాబాద్‌లో పెట్టొచ్చని నా అభిప్రాయం. ఉండొచ్చు. ఉంటే ఖచ్చితంగా అయితే దానికి సంబంధించిన డీటెయిల్‌గా వీడియో చేస్తా వస్తే. సో, అంతవరకు వెయిటింగ్ చేయండి. ఆల్ ద బెస్ట్.